యొక్క సెలబ్రేషన్ కాదు, తెలంగాణ ప్రజలకు సంబంధించిన పండుగ ఇది. ఎందుకంటే కేసీఆర్ గిట్ట పుట్టకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడేది కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. అందుకే ఈరోజు కేసీఆర్ గారు స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజల నుంచి వచ్చిన ఆయుధమే కేసీఆర్ గారు. అందుకే ఈరోజు 20 సంవత్సరాల సెలబ్రేషన్ చేస్తున్నామంటే తెలంగాణ ప్రజలందరూ కలిసి చేసుకునే పండుగ అని మేము భావిస్తాం. బట్ ఒకటి ఇంకొక అంశం, ఈరోజు కేసీఆర్ గారు తలపెట్టింది కాబట్టి తెలంగాణ వచ్చింది. నిజంగానే తెలంగాణ రాకపోతే గత సమైక్య పాలకులో 40-50 సంవత్సరాలు ఎట్లా బతికినో గట్లే బతికే పరిస్థితుంది. కానీ ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది కాబట్టి అద్భుతంగా ఈరోజు దేశం మొత్తం కూడా తెలంగాణ చూసే విధంగా అభివృద్ధి జరిగింది. అందుకే ఈరోజు కేసీఆర్ గారికి కరీంనగర్ జిల్లా అంటే ఇష్టం, కరీంనగర్ జిల్లా ప్రజలకు కేసీఆర్ అంటే ఇష్టం. అందుకే 2001లో మొట్టమొదటిసారి సింహగర్జన పెట్టింది టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు కరీంనగర్ నగరం నుంచి. తదనంతరంగా మళ్ళీ ఉద్యమం కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో స్టార్ట్ చేసిన కరీంనగర్ నగరం నుంచి. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గొప్ప పథకాలు, దళిత బంధు పథకం కానీ రైతు బంధు పథకం కానీ స్థాపించింది కరీంనగర్ జిల్లా. అందుకే కరీంనగర్ జిల్లా ప్రజలంటే కేసీఆర్ ఇష్టము, కేసీఆర్ అంటే కరీంనగర్ జిల్లా ప్రజలకు ఇష్టం. అందుకే ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మా జిల్లాలో మరొక గొప్ప సంఘటన ఈరోజు 20 సంవత్సరాలు జరుగుతుంది కాబట్టి ఇది మా అందరి పండుగ. కాబట్టి మాకున్న ఒకటే ప్రాబ్లం, ప్రజలందరూ వస్తారు, నాట్ ఓన్లీ టీఆర్ఎస్ క్యాడర్ ప్రజలందరూ అభిమానులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రవాణా సౌకర్యం కల్పించేటప్పుడు మేము తలమునకలే ఉన్నాము. ఇప్పటికీ మా యొక్క బస్సులు జరిపితలేవు, మా స్కూల్ బస్సులు జరిపితలేవు, మహారాష్ట్ర నుంచి కొన్ని బస్సులు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సభ ఒక చరిత్ర నిలిచిపడద్ది. దేశం మొత్తం కూడా మరొకసారి కేసీఆర్ వైపు చూస్తున్నారు, ఎలకత్తుతో చూస్తున్నారు. అందుకే ఈరోజు ఇంత పెద్ద గొప్ప సభలు నిర్వహించడం ఏకైక సాధ్యమయ్యే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అది కేసీఆర్ మాత్రం సాధ్యమైతే ప్రజలు ఉన్నాయి కాబట్టి గొప్ప బహిరంగ సభ చరిత్ర నిలిచడం జరిగింది. మేము మా జిల్లా వాళ్ళందరూ ఉన్నారు, మా శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు కానీ, మా మాజీ సభ్యులు రవిశంకర్ గారని, నారద లక్ష్మణరావు జీవి అందరం కలిసి ఏమంటుంటే మరి మన క్యాడర్ని తీసుకొస్తాం, ఎక్కడ ఇబ్బంది కాకుండా మనం రిటర్న్ పోవద్దు. అందుకే వాళ్ళ సాఫీగా స్టేజ్ దగ్గర రావాలంటే రూట్ మ్యాప్ మొత్తం కూడా మా కేటీఆర్ గారు ఎప్పుడైతే మా ఆదేశించారో దానికరంగా రెక్కి వాళ్ళు నిర్వహించుకున్నాం. ఎక్కడ చిన్న పొరపాట్లలో కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా నేరుగా సభాస్థలికి వచ్చేదాకా కూడా మా క్యాడర్ తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటే అందుకే ఈరోజు రూట్ మ్యాప్ తీసుకొని రేపు రెక్కి మళ్ళీ నిర్వహించుకొని సజావుగా మా క్యాడర్ వచ్చే విధంగా మేము యొక్క ఘనంగా